గుడ్ మార్నింగ్. మేము ఈరోజు తిరుమల వచ్చామండి. తిరుమలలో అందరూ జనరల్గా తిరుమలకి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆకాశగంగా, పాప వినాశనం, జపాలి ఇవి ఖచ్చితంగా చూస్తారు కదా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ జపాలికి వెళ్ళే దారి అన్నమాట. అంటే మనకు ముందు వరకు కారు వస్తుంది. కారు అలా పార్క్ చేసి ఇలా వాకులో వస్తే ఈ జపాలి తీర్థం వస్తుంది. ఈ జపాలి తీర్థం ఏంటంటే మనకి స్వామి హనుమ పుట్టిన ప్రాంతం. చిన్నప్పుడు స్వామి హనుమ పుట్టి సూర్యుని చూసి అలా ఎగిరాడు అని చెప్పుకుంటాం కదా మనం. ఇక్కడ నుండి అది చూడండి, చాలా చెట్లు అవి చాలా పెద్దగా ఉంటాయి, చాలా హైట్లో ఉంటుంది. మీరు ఇంకా గమనించినట్టయితే ఇక్కడ అందరూ ఇలా రాళ్ళు పెట్టుంటారు, అంతా ఇల్లు కట్టుంటారు అన్నమాట. బిల్డింగ్ సొంతం ఇల్లు లేని వాళ్ళు ఇక్కడ కడితే తొందరగా వాళ్ళు ఇల్లు కట్టుకుంటారన్నది ఒక నమ్మకం. ఇలా మీరు గమనించారా, కనిపిస్తుందా? చూసారా అదిగో వీళ్ళెవరో 3 floors కట్టారు. అటుపక్క చూడు 5 floors. ఇలా మనం చాలా ఫ్లోర్స్ కట్టుకుంటారనమాట వాళ్ళకి నచ్చినట్లు, కావాల్సినట్లు. ఇది జపాలి తీర్థం యొక్క ప్రత్యేకత. అంతా నడుచుకొని వస్తూ ఉన్నారు. మీకు ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే స్వామి టెంపుల్ కూడా చూడొచ్చు మనం. చూసారా, ఈ దారిలో మహాత్మా గాంధీ వేషధారంతో ఉన్నారు. ఇలా ఉన్న వాళ్ళని మనము ఏదో రకంగా ఎంకరేజ్మెంట్ చేయాలి. చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా, చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా జపాలి తీర్థాన్ని తప్పకుండా చూడాలి. అందరూ జనరల్గా పాప వినాశనం వెళ్తూ ఉంటారు. పాప వినాశనం వెళ్ళి అక్కడ స్నానం చేసి పాపాలు తగ్గించుకొని వెళ్తుంటారు. కానీ ఈ ప్రాంతం మిస్ అవ్వకూడదు. చూసారా, ఇక్కడ చూసినట్టయితే రుద్రాక్ష కనిపిస్తుంది మనకి. నేచురల్గా చెట్లో నుంచి తీసిన రుద్రాక్ష చూసారా, ఆకు తొడిమితో పాటు ఉంటుంది. మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ జపాలిలో దొరుకుతాయి, చాలా ప్యూర్గా మీరు తీసుకోవచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ ఏమంటే మీకు పచ్చిమామిడికాయలు ఎప్పుడు ఏ సీజన్లో అయినా దొరుకుతాయి. అలా ఆ కింది దారిలో కూడా నడిచి వెళ్ళొచ్చు అన్నమాట. చూసారా, గుడితో తినడానికి వస్తుంది. చూసారా,